విరిగి నలిగిన మనస్సు గల వారికి ఆయన ఆసన్నుడు. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయం ఎప్పుడు ఇష్టమైన బలి అవుతుందో తెలుసా? విరిగి నలుగుతూ కూడా ఆయన మాట మీద నమ్మకం ఉంచితే, విధేయత చూపితే అది ఇష్టమైన బలిగా మారుతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా విరిగి నలిగావో, ఎలాంటి పరిస్థితుల్లో విరిగి నలిగావో, ఆయన్ని ప్రేమించు వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతుంది. విరిగి నలిగినప్పుడు కొన్ని విషయాలు నీకు అర్థమవుతాయి. నీ పొరపాట్లు నీకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే నీ పొరపాట్లు నీకు స్పష్టంగా అర్థమవుతాయో అప్పుడు నీవు తప్పకుండా పశ్చాత్తాప పడతావు. ఎప్పుడైతే నీ తప్పులను గుర్తిస్తావో, నీకు తెలియకుండానే నీ స్వభావము దేవుని స్వాధీనమై దేవుని స్వభావం నీలో పనిచేస్తుంది. నీకో విషయం చెప్పనా? నీవు చేసిన తప్పులను కూడా, నీ పొరపాట్లను కూడా నీకు ఆశీర్వాదంగా మార్చుటకే ఈ విరిగి నలగడం. దేవునికి విరోధంగా నడిచిన నీ మార్గాలను కూడా దేవుని మార్గంలోనికి నడపడానికి ఈ విరిగి నలగడం. విరిగి నలగడం నీకు మరో జన్మ. లెమ్ము, తేజరిల్లిము, నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది.